హలో! ఇప్పుడైతే కొన్ని అవుట్‌ఫిట్స్ అయితే తీసుకొచ్చానమాట. ఇవైతే చూపిచ్చేసాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి మా పాపది. ఇది ఆల్రెడీ మీరు ఫ్యాబ్రిక్ చూసారు కదా! మీషో ఫ్యాబ్రిక్ రివ్యూ అని. సో, అదైతే ఇలా కుట్టాను. అసలకి అవి ప్రింట్స్ పెద్ద పెద్ద పూలు కదా! సో, ఎలా కట్ చేస్తే ఆ డిజైన్ మనకి నీట్‌గా వస్తదనేది అర్థం కాలేదు. సో, ఇట్లా ఒక్క సైడే వచ్చాయన్నమాట. కొంచెం ఫ్యాబ్రిక్ ముక్కలు మిగిలాయి. సో, దాంతో అయితే మా చిన్న పాపకి ఇంకొక డ్రెస్ కుట్టాను. అది ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. ఇదొచ్చేసి శారీతో స్టిచ్ చేసింది. వేరే ఒక అక్క అయితే ఇచ్చారనమాట. నేనేసుకునే ఫ్రాక్స్ చూస్తూ ఉంటారామ. అప్పటినుంచి చెప్తూ ఉంటారు, నీ దగ్గర ఫ్రాక్స్ కుట్టించుకోవాలి అని చెప్పి. సో 2 శారీస్ ఇచ్చారనమాట. ఇదైతే ఇలాగా కుట్టాను. స్లీవ్లెస్ అనమాట. జస్ట్ కొంచెం ఫ్రిల్స్ లాగా ఇచ్చాను హ్యాండ్స్కి వచ్చేసి. ఫ్రంట్ ఏమంటే వీ నెక్ ఇచ్చాను. అండ్ వెనకాల ఇట్లాగా టై చేయడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చానమాట. అదేవిధంగా ఈ డ్రెస్ మీదకి ఒక బో కూడా చేశాను. ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్ బ్యాండ్ కాదు, హెయిర్ క్లిప్ లాగా అనమాట. సో అట్లా పెట్టుకోవడానికి తన హెయిర్ కూడా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇదైతే చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక డ్రెస్, ఈ కలర్ అయితే చాలా బాగుంది. సో ఇదైతే ఇంకొకటి అనమాట. ఇది ఇలా కుట్టాను. ముందు మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా, పుల్ చేస్తే మనకి డిజైన్ లాగా వస్తుంది. సో అదన్నమాట. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి లైట్గా పఫ్ ఇచ్చి ఇంకా అక్కడ కూడా ఇట్లాగా తాళ్ళు పెట్టాము కట్టడానికి. అండ్ ఇది కూడా అంబ్రెల్లా డ్రెస్సే, కింద వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చానమాట. ఇది క్లాత్ అయితే జారిపోతూ ఉందనమాట. ఫినిషింగ్ బాగా వస్తుందో రాదో అని చెప్పేసి కాటన్ క్యాన్వాస్ అయితే వాడాను. ఇప్పుడు చాలామంది గ్లూ వాడతారు కదా, దానికి బదులుగా ఇంకా దీనికైతే ఇన్విజిబుల్ జిప్ కూడా ఇచ్చాను. మనకి అవుట్ఫిట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఫిట్టింగ్ అన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు టైట్ అవుతుంది తీసేటప్పుడు, వేసేటప్పుడు. వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉన్నా కూడా అలాంటప్పుడు ఏంటంటే ఈ జిప్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంకా మనం వెనకాల పెట్టామనుకోండి, జిప్ పాడైనప్పుడు ఇంకా డ్రెస్ కూడా పాడైనట్లే. ఇంకా అదే సైడ్లో పెట్టామనుకోండి, జిప్ పోయినా కూడా మనం అది తీసేసి కుట్లేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.